నమస్తే. నమస్తే. ఎస్. సో వాలంటీర్ పెద్ద ఎత్తున రాజీనామా చేయడం జరిగింది. దగ్గరగా 45,000 మంది అని మనం విన్నాము. సో ఇది ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది సార్? ఇటు కూటమికా, ఇటు జగన్కా? అక్కడ నిన్న ముఖేష్ కుమార్ మీనా ఆయన నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడారు, ఎలక్షన్ కమిషనర్. సో ఆయన కొన్ని విషయాలు చెప్పారు. అదేంటంటే ఇప్పటి వరకు వాలంటీర్లు 44,163 మంది రిజైన్ చేశారని చెప్పారు. ఒక 1017 మందిని ఈసీ తొలగించింది, ఎందుకంటే వాళ్ళు వైసీపీ తరఫున క్యాంపెయిన్ చేస్తున్నారని. ఒక 86 మంది వాలంటీర్ల మీద కేసులు కూడా పెట్టామని చెప్తున్నారు. అంటే ఓవరాల్గా తీసుకుంటే ఒక 45,000 మంది వాలంటీర్లుగా ఇప్పుడు లేరు. సో వీళ్ళందరూ ఎందుకు రిజైన్ చేశారు, దీని ఎఫెక్ట్ ఎవరి మీద పడవచ్చు అనేది ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. మామూలుగా గతంలో వాలంటీర్ల మీద తెలుగుదేశం కానీ ఇటు జనసేన కానీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. చంద్రబాబు అయితే బిగినింగ్లో ఇదేంటి వ్యవస్థ, వీళ్ళు ఏం చేస్తారు, గోను సంచులు మోసే ఉద్యోగమా, 5,000కి ఏం ఉద్యోగం ఇది, వీళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు లేని టైంలో వీళ్ళు తలుపులు తడతారు, ఇలాగంతా ఆయన చాలా వ్యంగ్యంగానూ చాలా తక్కువ స్థాయిలో చూసి మాట్లాడినట్టుగా మాట్లాడారు. దాని తర్వాత వ్యతిరేకత వచ్చింది అప్పుడే, దాంతో ఆయన సైలెంట్ అయ్యాడు. కానీ పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా తీవ్రంగా విరుచుకుపడ్డారు వాలంటీర్ మీద. అసలు వాలంటీర్లు సంఘ విద్రోహ శక్తుల్లాగా మాట్లాడాడు. వాలంటీర్ల ఈ అమ్మాయిలో 33,000 మంది మిస్ అయ్యారని, ఆ 33,000 మంది మిస్సింగ్కి వాలంటీర్లే కారణమని, ఈ డేటా అంతా తీసుకెళ్ళి సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారు, కొంతమంది అబ్బాయిలు వాలంటీర్లు ట్రాప్ చేస్తున్నారని అతను పబ్లిక్గానే అటాక్ చేశాడు. దాంతో మీడియా ఒక్కసారి తెలుగుదేశానికి సంబంధించిన మీడియా ఎక్కడ ఏది జరిగినా వాలంటీర్ హత్య చేశాడు, వాలంటీర్ రేప్ చేశాడు, వాలంటీర్ దొంగతనం చేశాడు, ఇదే హైలైట్ రోజు. అంటే మొత్తం తెలుగుదేశం మీడియా, జనసేన, చంద్రబాబు అందరూ కలిసి వాలంటీర్లని ఒక విలన్స్ లాగా చిత్రీకరించడం, వాలంటీర్ వ్యవస్థని వ్యతిరేకించడం అనేది చేశారు. నిజానికి గ్రౌండ్ రియాలిటీ ఏంటి? గ్రౌండ్ రియాలిటీ ప్రతి వ్యవస్థలో ఉన్నట్టే వాలంటీర్లో కూడా మంచి చెడు అనేవి రెండు ఉంటాయి. డాక్టర్లలో అందరూ మంచోళ్ళు అని చెప్పలేము, లాయర్లు అందరూ మంచోళ్ళు అని, టీచర్లు అందరూ మంచోళ్ళు అని, జర్నలిస్టులు మనమంతా మంచోళ్ళు అని చెప్పలేము. ప్రతి ఒక్కరిలో కొన్ని లోపాలు ఉంటాయి. ప్రతి వ్యవస్థలో కొంతమంది బ్యాడ్ యాపిల్స్ అంటారు, మామూలుగా రాటన్ యాపిల్స్, అవి ఉంటాయి. అంత మాత్రాన ఆ వ్యవస్థని పక్కన పెట్టేయాలని ఎవరు అనరు. ఎందుకంటే బేసిక్గా ఆ వ్యవస్థ ప్రజలకు ఉపయోగపడుతుంది. గవర్నమెంట్ పథకాలని ప్రజలకు అందజేయడంలో ఆ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా కరోనా టైంలో చాలా ఎఫిషియెంట్గా అది పనిచేసింది. ముఖ్యంగా టెస్టులు చేసుకోవడానికి కానీ, ఇంటింటికి వెళ్ళి మెడికల్ చెకప్ చేయడం, అప్పట్లో కలవడానికి కూడా మనం క్లోజ్ ఫ్రెండ్స్ కూడా కలిసేవాళ్ళం కాదు, బంధువులు కూడా కలిసేవాళ్ళు కాదు. అటువంటి స్థితిలో కూడా వీళ్ళు రిస్క్ తీసుకొని మెడికల్గా వెళ్ళి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ ఇవ్వడం కావచ్చు, టెస్టులు చేయించడం, ఇవన్నీ చేశారు. సో అందువల్ల వాలంటీర్కి మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. దాన్ని వీళ్ళు అటాక్ చేశారు. దాంతో వాలంటీర్లలో ఒక వ్యతిరేకత బాగా పెరిగింది. అయితే వీళ్ళు ఎందుకు అటాక్ చేశారు, వీళ్ళకేదో రీజన్ ఉండాలిగా, ఎందుకు అటాక్ చేశారు అనుకున్నప్పుడు ఈ వాలంటీర్లు అందరూ వైసీపీ కార్యకర్తలు, వైసీపీకి ఉపయోగపడతారు. రేపు పొద్దున వీళ్ళ దగ్గర ఎవరి 50 ఇండ్లకి ఒక వాలంటీర్ ఉంటారు కాబట్టి ఆ 50 ఇండ్ల మీద ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అట్లాగే 50 ఇండ్లకు సంబంధించిన డేటా వీళ్ళ దగ్గర ఉంటుంది. దీని ద్వారా జగన్ దగ్గర ఒక కాంక్రీట్ డేటా ఉంటుంది. అట్లాగే 50 ఇండ్ల మీద పట్టు ఉంటుంది. రేపు పొద్దున ఎలక్షన్లో మనకి పెద్ద ఎత్తున ఇది నష్టం చేకూరుస్తుంది అనేది వీళ్ళ భావన. వీళ్ళ భావనలో వాస్తవం ఉంది. మొత్తం కార్యకర్తలైనా కాకపోయినా మెజారిటీ అయితే వైసీపీకి అనుకూలంగా పనిచేస్తారు. ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది ఎంతో కొంత. వీళ్ళు చెప్పినంత మాత్రాన 50 మంది వెళ్ళి ఓట్లు వేయరు, కానీ ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. రెండోది ఎవరికి ఓటు అయిపోతున్నారు ఇవన్నీ కూడా డేటా జగన్కి అందుతుంది. సో ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు మనకి రావచ్చు, ఎన్ని ఓట్లు ప్రత్యర్థికి వెళ్ళవచ్చు, ఒక రఫ్ అంచనా జగన్కు ఉంటుంది. ఎవరిని పెడితే మనకి అక్కడ బెటరు, ఎవరి మీద వ్యతిరేకత ఉంది, విత్ ఇన్ ద వైసీపీలో కూడా క్యాండిడేట్ మీద వ్యతిరేకత ఉండొచ్చు. అలాగే వాలంటీర్లు ఆ రిపోర్ట్లన్నీ ఇస్తారు. సో ఆ రకంగా కూడా హెల్ప్ అయ్యేది. ఇదంతా వాళ్ళకి అర్థమైంది. కానీ వాళ్ళు ఎంచుకున్న పద్ధతి, దీన్ని ఎలా డీల్ చేయాలో నాకు తెలిసి వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంది, క్లారిటీ లేదు. నిజంగా కూడా అదే ఎలా డీల్ చేయాలి, వ్యవస్థ ఏమో వీళ్ళకి ఇబ్బంది, కానీ వ్యవస్థ ప్రజలకు హెల్ప్ అవుతుంది.
దాన్ని ఎలా ప్రజల్లో వ్యతిరేకతను ఎలా తీసుకురావాలి, అందుకని ఈ మెథడ్ ఎంచుకున్నారు. కానీ అది బూమరాంగ్ అయింది. బూమరాంగ్ అయ్యి ఏమైంది, ప్రజల్లో వాళ్ళు ఎట్లా వ్యతిరేకత కాల, దీనివల్ల మీడియాలో వచ్చినంత మాత్రాన ప్రజల్లో ప్రతి గ్రామంలో వాలంటీర్ను వాళ్ళు 50 ఏళ్ళకి మా వాలంటీర్ మంచోడో కాదో చూస్తారు తప్ప ఇంకెక్కడో బ్యాడ్గా ఉంటే మాకేమో అనుకుంటారు వాళ్ళు. మా వాలంటీర్ మంచోడా కాదనేది వాళ్ళకి తెలుసు. రెండోది 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ ఉన్నప్పుడు వాడు బ్యాడ్గా ఉంటే 50 ఏళ్ళ వాళ్ళు ఎందుకు గమ్మున ఉంటారు? అందరికి తెలిసినోడే కదా ఉంటాడు. వాడు లోకల్ 50 ఏళ్ళు అంటే రోజు వాడి ముఖం వీళ్ళ ముఖం వాళ్ళు చూడాలి. వాడు బ్యాడ్గా ఉంటే కొంతవరకు సహిస్తారు, ఆ తర్వాత సహించరు కదా వీళ్ళు కూడా. ఏంట్రా నువ్వు వద్దని తీసేయడానికి వాళ్ళు 50 మంది ట్రై చేస్తారు కదా. అందువల్ల వీళ్ళది బూమరాంగ్ అయింది. వీళ్ళకి కూడా ఇంక వేరే మార్గం కనిపించలేదు నాకు తెలిసి. పవన్ కూడా అటాక్ చేసినా కూడా తేలిపోయింది. ఎందుకంటే మిస్సింగ్ అయిన వాళ్ళందరూ ట్రాఫికింగ్ వెళ్ళరు. ట్రాఫికింగ్ వేరు, మిస్సింగ్ వేరు. మిస్సింగ్ అంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేసి బయటకు వెళ్తే కూడా వాళ్ళ అమ్మ నాన్న వచ్చి కంప్లైంట్ ఇస్తే పోలీసులు మిస్సింగ్ అని రాసుకుంటారు. ఆ అమ్మాయి ట్రాఫికింగ్కి వెళ్ళలే, ఎవరినో లవ్ చేసి వెళ్ళింది. కాబట్టి ట్రాఫికింగ్ వెళ్ళే వాళ్ళ సంఖ్య కొంతవరకు తక్కువ ఉంటుంది. రెండోది ఏంది, మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ సమస్య ఉంటుంది. కాబట్టి ఇది ఆ రకంగా మిస్సింగ్ కేసుల విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ 7, 8, 9 ఉంది లిస్టులో. నేను ఆ మధ్య కూడా చెప్పాను, నాకు కరెక్ట్గా ఇప్పుడు గుర్తులేదు. కానీ మొత్తానికి కింది ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ రాష్ట్రాలు ఉన్నాయి. మరి అక్కడ ఎవరు కారణం? వాలంటీర్లు అక్కడ లేరు కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే అది వేరు ఇది వేరు. వాలంటీర్లకి వల్ల వీళ్ళు అయ్యారనే ఈయన దగ్గర డేటా లేదు. పోలీసులు డీజీపీ అడిగారు ఆయన్ని డేటా ఇమ్మని పవన్ కళ్యాణ్ని. నాకు కేంద్ర నిఘా సంస్థలు ఇచ్చాయన్నాడు. ఆ డేటా బయట పెట్టలేదు. డేటా బయట పెట్టకుండా నోటికి వచ్చిన ఆరోపణ చేస్తే ఎవరు కూడా నమ్మరు. అలాగే బూమరాంగ్ అయినాక మళ్ళీ ఇద్దరు మార్చుకున్నారు. పవన్ కళ్యాణ్ నేను అలాగనలేదు ఇలాగనలేదని, నేను ఇంకా వైసీపీ వాళ్ళ మీద అన్నాను, మీ మీద నాకేం కోపం, మేము ఇచ్చేవాళ్ళమే కానీ మేము మీ కడుపు కొట్టేవాళ్ళం కాదు. ఈ ప్లేట్ ఫిరాయిస్తే కూడా కుదరదు. ఇప్పుడు ఇవాళ సోషల్ మీడియా ఉంటుంది, అప్పుడేం వీడియో పెట్టాడు ఇప్పుడేం వీడియో చెప్తున్నాడని రెండు పక్కన పెట్టి దాన్ని వీలుంటే ఇంకొంత మసాలా ఎడిట్ చేసి వేస్తున్నారు. కాబట్టి ఇవాళ తప్పించుకోవడానికి లేదు, నేను అట్టనలేదు అంటే కుదరదు. సో అది ప్రాబ్లం అన్నమాట వీళ్ళకి. సో ఇప్పుడు ఏమైంది, వాలంటీర్ల వ్యవస్థను ఎన్నికలకు దూరం చేయాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే ఒక సంస్థ కోర్టుకి వెళ్ళింది. అంటే హైకోర్టు నుంచి ఇక్కడ హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టుకి వెళ్ళింది. కోర్టుల్లో వీళ్ళకి అనుకూలంగా రాలేదు, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్కి వదిలేసింది కోర్టు. ఎలక్షన్ కమిషన్కి వెళ్ళారు. ఎలక్షన్ కమిషన్ వీళ్ళు దూరం పెట్టింది. దూరం పెట్టడం వల్ల లాస్ట్ టైం పెన్షన్ ఇబ్బందులు వచ్చాయి. ముసలి వాళ్ళంతా ఎండలో వెళ్ళి వెయిట్ చేయాల్సిన పరిస్థితులు. దీనివల్ల జనంలో కూడా ముఖ్యంగా ముసలివాళ్ళలో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది తెలుగుదేశం మీద. దాన్ని ప్లాన్డ్గా వైసీపీ ఇంకా పెంచింది. దానికి గాలి కొట్టి బాగా ఫైర్ చేసి పెంచారు. ఆ కష్టాలను ఇంకా చూపించారు. 33 చనిపోవడానికి వీళ్ళే కారణం అన్నారు. రెండోది ఆ సిటిజన్స్కి మాకు సంబంధం లేదంటే కుదరదు, ఎందుకంటే దాంట్లో ఉన్న వాళ్ళందరూ వీళ్ళోళ్ళే. దాంట్లో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎవరు, తెలుగుదేశం సపోర్ట్ చేసిన వ్యక్తే. దాంట్లో ఉన్న మన్నవ నాగేశ్వరరావు ఎవరు, ఒకప్పుడు సిబిఐ ఆఫీసరు, ఆయన మాట్లాడితే తెలుగుదేశం సపోర్ట్ చేస్తారు, ట్వీట్లు పెడుతుంటాడు. సో కాబట్టి ఇలాగా ఇంకా వేరే వాళ్ళ పేర్లు నాకు గుర్తులేవు, జడ్జెస్ ఇలా ఉన్నారు, సుబ్రహ్మణ్యం ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఏదైనా వైసీపీకి యాంటీగా ఉండి తెలుగుదేశానికి ప్రోగా ఉన్నోళ్ళే అది పెట్టారు. సో క్లియర్గా ఇది చంద్రబాబే జయించాడు, చంద్రబాబు ఇలాంటివి చాలా చేస్తుంటాడు అనే దాన్ని వీళ్ళు తీసుకెళ్లారు. సో ఈ క్రమంలో ఇప్పుడు జగన్ ముందుగానే ఒక ప్లాన్ వేసుకున్నాడు. అదేంటంటే ఎన్నికల టైంలో వాలంటీర్లు రిజైన్ చేసేసారనుకో, అప్పుడు మళ్ళీ వాలంటీర్ల మీద కంట్రోల్ ఉండదు. రేపు పొద్దున వాళ్ళని బూత్ ఏజెంట్లుగా పెట్టుకుంటాడు జగన్. ఆ 50 ఏళ్ళ వాళ్ళు మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కదా వీళ్ళు. సో ఇదేంటంటే డబుల్ ఎడ్జెడ్ వెపన్ లాంటిది వాలంటీర్ వ్యవస్థ. వాళ్ళని వ్యతిరేకించలేరు, వ్యతిరేకించకుండా ఉండలేరు ఎవరు ప్రతిపక్షాలు. అటువంటి ఒక సిస్టమ్ని జగన్ తీసుకొచ్చాడు. అది ఖచ్చితంగా ఇబ్బందే. ఇప్పుడు ఈ 45,000 మంది వాలంటీర్లుగా లేరు కాబట్టి వాళ్ళందరూ ఖచ్చితంగా జగన్ వైపు పనిచేస్తారు. ఇంకా కూడా ఇంకో 50,000 నుంచి 1,00,000 మంది రిజైన్ చేస్తారు అంటున్నారు. వీళ్ళందరూ రిజైన్ చేసి ఆల్రెడీ జనంలో ఉన్న కొంత వ్యతిరేకత ఏదైతే ఉందో దాన్ని ఇంకా వీళ్ళు పెంచి, ఇంకెందుకంటే నెక్స్ట్ మేలో కూడా ఇవ్వాలి కదా పెన్షన్స్. సో వీళ్ళు కావాలని ఇప్పుడు ఏం చేస్తారు, జగన్ గవర్నమెంట్ జగన్ కంట్రోల్లో లేదనుకోండి,
అయినా కూడా వీళ్ళ ఎంత చేసినా కూడా వాలంటీర్లతో అలవాటు అయిపోయింది. ఇప్పుడు వేరే మెకానిజం అంత పర్ఫెక్ట్గా పనిచేయడానికి టైం పడుతుంది ఒకవేళ పెట్టినా కూడా. సో కాబట్టి ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. ఆ సమస్యలను వీళ్ళు బ్లోఅప్ చేస్తారు వైసీపీ వాళ్ళు. సో ఆ రకంగా తెలుగుదేశానికి ఖచ్చితంగా ఇది ఇబ్బందికరమైన అంశాల్లో ఒకటి. ఎందుకంటే వాళ్ళకు క్లారిటీగా ముందు నుంచి దీన్ని రేపు ఇప్పుడు మనం అటాక్ చేస్తే వాళ్ళ వ్యతిరేకత వస్తే మనం ఏం చేయాలి ఇవన్నీ ఆలోచించుకోవాలి. అటాక్ చేసేసారు, తెలుగుదేశం మీడియా దాన్ని ఇంకా బ్లోఅప్ చేసేసింది. ఏదైనా ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్ళిపోతుంది మీడియా ఇవాళ. రెండు వైపులు కూడా మీడియాకు ఉండే సమస్య, ఒక్కోసారి మీడియా వాళ్ళకి ప్లస్ అవుతుంది, ఒకసారి మైనస్ కూడా అవుతుంది. ఎక్కువ చేసేసి దాన్ని అది ఎఫెక్ట్ పోతుంది అన్నమాట. ఎప్పుడైనా బ్యాలెన్స్డ్గా ఉంటే ఎవరైనా నమ్ముతారు, కానీ నువ్వు రోజు అదే పనిగా నీ మీద నేను అందరికి చాడీలు ఆఫీస్లో చెప్తా ఉంటే నమ్మడం మానేస్తారు. వీడింతేలా రోజు చెప్తుంటాడు. అంతే. సో అదే జరుగుతుంది అన్నమాట.